మరి ఇప్పుడే నాకు ఒక వార్త, దురదృష్టకరమైనటువంటి వార్త తెలిసింది. వాస్తవానికి ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు రాసి, అద్భుతమైనటువంటి సహజ కవిగా మరి ఆల్రెడీ ప్రజల గుండెల్లో, ప్రజల మనసుల్లో ఆల్రెడీ నిరంతర తెలంగాణ ఉద్యమానికి ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ ప్రజలకు ఒక జాతీయ గీతాన్ని, తెలంగాణ గీతాన్ని రాసి ఎన్నో పాటలు, వాస్తవానికి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నాడో గాని కంటికి కనరాడు అనే పాట కావచ్చు, కొమ్మజెక్కితే బొమ్మరా, సూడా సక్కాని తల్లి, చుక్కల్లో జాబిల్లి, ఇట్లా ఎన్నో పాటలు, అద్భుతమైనటువంటి పాటలు రాసి ప్రజల మన్నల్ని అంది. మరి జైబోలో తెలంగాణ, నిప్పులు జరిగే తుపాకీ రవ్వల, గుప్పెట పట్టి నలిపేస్తాం, నెత్తురు జిమ్మే దారుల్లోన విత్తనాలమై మొలికేస్తామనే జైబోలో తెలంగాణ అని చాలా ఎన్నో అద్భుతమైనటువంటి పాటల్ని రాసి వాస్తవానికి 35 సంవత్సరాల నిరంతర మరి మా ఇద్దరి స్నేహబంధం ఉన్నది వాస్తవానికి. ఎందుకంటే తను ఆల్రెడీ నాకన్నా ఒక 10 సంవత్సరాలు పెద్దోడైనప్పటికీ మరి వాస్తవానికి మా ఇద్దరి మధ్యలో మంచి అనుబంధం. ఎన్నో రోజులు అమ్మ దగ్గరికి, ఆల్రెడీ సరస్వతి అమ్మ దగ్గరికి కూడా ఎన్నో రోజులు, కొన్ని వేల కిలోమీటర్లు తిరిగినటువంటి చరిత్ర ఉన్నది. 1993లో నాకు పరిచయమైనటువంటి సహజ కవి అందశ్రీ గారు లేడు అనేటటువంటి వార్త వినలేకపోతాను వాస్తవానికి. ఎందుకంటే ఎన్నో కష్టాల కడలిలో అంటే ఎన్నో ఒక మనిషి ఎన్నో కష్టాల్ని అనుభవించి, ఎన్నో కష్టాల్ని అధిగమించి ఒక జీవితాన్ని సెట్ చేసుకొని